సామాజిక అస్త్రం నెంబర్ 1 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రాజెక్టులకు 9,417 కోట్లు కేటాయించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 2009-14 మధ్య కాలంలో నాటి యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చేసిన సగటు వార్షిక కేటాయింపు 886 కోట్లతో పోలిస్తే ఇది 11 రెట్లు అధికమని తెలిపారు. ఆయన సోమవారం ఢిల్లీలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని ప్రాజెక్టులకు పూర్తి సహకారం అందిస్తున్నారని, కేంద్రం రాష్ట్రాల మధ్య మంచి సమన్వయం నెలకొన్నందున ప్రాజెక్టులన్నీ వేగంగా ముందుకు కదులుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఏపీలో 80,097 కోట్ల నిధులతో 43 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. మొత్తం 5,560 కిలోమీటర్ల పొడవున పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టులకు 84,559 కోట్లు వెచ్చించబోతున్నాం. 73 రైల్వే స్టేషన్లను పూర్తి స్థాయిలో నవీకరించడానికి 2,051 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. 103 కోట్లతో తలపెట్టిన నెల్లూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని మంత్రి తెలిపారు. 312 కోట్లతో చేపట్టిన తిరుపతి స్టేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ అభివృద్ధికి 271.43 కోట్ల వ్యయ అంచనాలతో టెండర్లు సిద్ధం చేస్తున్నామని, ఈ 4 స్టేషన్ల అభివృద్ధికి 1132.43 కోట్లు ఖర్చు చేస్తున్నామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.